ఆ యోగా అయితేనేమో టైంకే వెళ్ళాలి, వాళ్ళు కాళ్ళు లేపంటే లేపాలి, వాళ్ళు దింపమంటే దింపాలి, వాళ్ళు లేచిపోయినప్పుడు లేచిపోవాలి. ఇది ఎక్కడ కుదురుద్దండి? శుభ్రంగా వాకింగ్ అయితే భలే ఉంది, నువ్వు చేసుకోండి, యోగా చేయండి. అది తరతరాలుగా మన భారతదేశ సాంప్రదాయాల్లో జబ్బును తగ్గించే లక్షణాలతో డెవలప్ చేసిన ఎక్సర్సైజ్ కాబట్టి మీకు అద్భుతమైన మానసిక ప్రశాంతతను ఇవ్వగలదు, శారీరక స్వస్థతను చేకూర్చగలదు, ఆరోగ్యవంతులైన మనుషులుగా మిమ్మల్ని తీర్చిదిద్దగలదు. కాబట్టి యోగా ఎక్సర్సైజ్ కాదు, యోగా థెరపీ. యోగా మహాద్భుతం. కుదరటం లేదు, మీకు ఏది కుదిరితే అది చేయండి. అయితే మైనస్గా ఉన్నాయి 2 చెప్పగలను. 1, ఈత. యోగా ఎంత పద్ధతైన మార్పుల్ని బాడీలో తేగలదో అంత అద్భుతమైన మార్పుల్ని తేగలిగేటువంటి కెపాసిటీ ఉన్నది ఈత. కానీ దాంట్లో ఉన్న మైనస్ ఏంటంటే ఆకలి అవుద్దండి. ఈత కొట్టొస్తే ఆకలి అవుద్ది, అది సమస్య. యోగా చేసి వస్తేనే కాస్త ఆకలి తగ్గుద్దును, ఈతకెళ్ళి వస్తేనేమో అసలు ఎట్టా ఉంటుందంటే పెడితే బాగు తినేద్దాం అనిపిస్తుంది. రోజు ఈత కొడితే బాధలా, నెల రోజులు కదా ఈత కొట్టొచ్చేది మనవాళ్ళు, నెల రోజులు కొట్టేసి వదిలేస్తారు. మేము అప్పుడు ఈతకెళ్ళినప్పుడు ఎంత బాగున్నామో ఇప్పుడేమయ్యారు 15 కేజీలు పెరిగాం. అప్పుడెంత తగ్గారు? 10 కేజీలు తగ్గారు. 10 కేజీలు తగ్గారు, ఇప్పుడు 15 కేజీలు పెరిగారు, 5 కేజీలు పెరిగింది. ఎక్కడొచ్చిన సమస్య? ఎక్కడొచ్చిన సమస్య అంటే ఈతకెళ్ళినప్పుడేమో ఖర్చు అయింది, కానీ విపరీతంగా కండరాలు కదిలేసరికి ఆకలేసింది, కాస్త ఒక ముద్ద ఎక్కువ తింటాం అలవాటైంది. ఆ అలవాటు ఈత మానేసిన తర్వాత కూడా నేను వదిలేలా.